ఈ నెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులను సీఎం విడుదల చేయనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, రైతు భరోసా నిధుల విడుదలపై మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? రైతు భరోసా విడుదలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చూసిన మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అధికారులతో ఇందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చర్చించి రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల చేయనున్నారు. మొత్తంగా విడతల వారీగా ఈ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 22వ తేదీన మొదటి విడత నిధులు విడుదల చేయనున్నారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి ఈ నిధుల విడుదల జరిగింది. ఆ రోజు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్లో ప్రారంభించారు. ఆ వేదిక నుంచి నిధులకు రైతు భరోసా నిధులకు సంబంధించిన మొదటి విడుదల చేశారు. మొదటి విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎకరా లోపు పొలం ఉన్న రైతులకు ఈ రైతు భరోసా నిధులను వారి ఖాతాల్లోకి జమ చేశారు. మొత్తంగా ఎకరా లోపు ఉన్న వారికి 3,590 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 22వ తేదీన బదిలీ చేశారు. అనంతరం రెండో విడతగా మరొక 22వ తేదీ తర్వాత 20 రోజుల అనంతరం రెండో విడతగా 2,650 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు రైతులకు విడుదల చేయడం. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇచ్చిన 3,590, రెండో విడతలో విడుదల చేసే 2,650 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 3 విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ కూడా రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసిందో రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధంగా ఇందుకు సంబంధించి ముఖ్య మంత్రులతో చర్చించి అధికారులతో చర్చించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా నిధుల విడుదలకు తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరం నిధుల సమీకరణ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధన్యవాదాలు రఘువర్ధన్.